సో లాస్ట్ 4 వీడియోస్లో వచ్చిన సజెషన్స్ ప్రకారం ఈరోజు 250 వర్డ్ ఆన్సర్తో మేము ముందుకు వచ్చాను. సో ఇది 15 మార్కర్ క్వశ్చన్ అండి. సో 15 మార్క్స్ క్వశ్చన్ని యాజ్ యూజువల్గా ఎవ్రీ వీడియోలో స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసే అజెండా లాగా 15 మార్కర్ని మ్యాక్సిమం 12 మినిట్స్లో రాయొచ్చండి. అండ్ ఒక అబోవ్ యావరేజ్ ఆన్సర్కి 7 మార్క్స్ పడ్డా ఇట్స్ ఓకే. సో మన ఎయిమ్ ఈ రానున్న 13 మినిట్స్లో డిస్కస్ చేస్తామనుకుంటా. సో వీడియో విల్ బీ నాట్ మోర్ దెన్ ఆఫ్ దాట్ లెంత్. సో ఈ టైంలో మనం 7 మార్క్స్ తెచ్చుకునే విధంగా అజెండాతో ఆన్సర్ రాస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక ప్రాక్టికల్ ఆన్సర్ రాదర్ దెన్ ఒక ఐడియల్ సొల్యూషన్ ఆఫ్ 400 వర్డ్స్ టు 500 వర్డ్స్ ఇవ్వడం కన్నా వితిన్ 250 వర్డ్స్లో ఎట్లా రాయాలో అనేది నేర్పించడానికి మీ ముందుకు ఈ ఆన్సర్ పెట్టాను. సరే, యాజ్ యూజువల్ మనం క్రిటికలీ కామెంట్ అన్న క్వశ్చన్ని తీసుకున్నాం కాబట్టి అన్న వర్డ్ అన్న అనాలిసిస్ అవసరమా లేదా మొత్తం మీకు ఆన్సర్ మొత్తం అయిపోయే వరకు మీకు అర్థమవుతుంది. క్వశ్చన్లోకి వెళ్ళిపోతే టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఏమంటున్నాడు క్వశ్చన్లో, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆఫ్ 1909. 1909లో ఏముంటుందండి? మింటో మోర్లీ రిఫార్మ్స్ కదా. సో మింటో మోర్లీ రిఫార్మ్స్ మీకు 1909లో వచ్చిన కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ ఫార్స్. People of India demanded a responsible government, but a benevolent despotism was introduced. అంటే భారతదేశానికి చెందిన ప్రజలు ఏం ఆకాంక్షించారు, ఏం దొరికింది వాళ్ళకి? సో వాళ్ళు ఆకాంక్షించింది ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగా ఉన్న ఒక గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళకి వచ్చింది ఒక బెనివలెంట్ డెస్పాటిజం అంటున్నారు. సరే, క్రిటికలీ కామెంట్ అన్నాడు. క్రిటికలీ అనలైజ్ కాదు కదా. సో క్రిటికలీ కామెంట్ అంటున్నాడు కాబట్టి నార్మల్ కామెంటే మీకు పర్మిషన్ ఇస్తున్నాడు. యూ కెన్ క్రిటికలీ కామెంట్, దట్ మీన్స్ యూ కెన్ అగ్రీ, డిసగ్రీ, రైట్ బోత్ సైడ్స్. సో ఆన్సర్ని యాజ్ యూజువల్ మనం లాస్ట్ 4 వీడియోస్ కనుక చూడకపోతే చూడండి, మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇంట్రొడక్షన్ని మీరు ఎంత క్రిస్ప్గా ఉంచి ఎంత బెటర్గా రాయగలిగితే మీ వర్క్ అంత ఈజీ అవుతుంది బాడీ రాయడంలో. ఫస్ట్ పార్ట్ మనం చూసేది ఏంటి? క్రిస్ప్నెస్. సెకండ్ పార్ట్ ట్రాన్సిషన్ అనేది స్మూత్ ఉండాలి, బాడీలోకి అబ్రప్ట్గా వెళ్ళొద్దు. సో ఇంట్రొడక్షన్లో ఏం రాస్తున్నాం మనం? వైస్ రాయల్టీ ఆఫ్ మింటో విట్నెస్డ్ డిసెంట్ అండ్ అజిటేషన్. అసలు ఫస్ట్ 1909 రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఏం పడ్డది? సో దాన్ని బెనివలెంట్ డెస్పాటిజంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రస్తావిస్తే అదే ఒక కంటెక్స్చువల్ ఇంట్రొడక్షన్ అవుతుంది. హిస్టరీలో కంటెక్స్చువల్ ఇంట్రొడక్షన్కి మార్క్స్ పడతాయండి. సరే, ఇంట్రొడక్షన్లో ఏమంటున్నాం? వైస్ రాయల్టీ ఆఫ్ మింటో విట్నెస్డ్ డిసెంట్ అండ్ అజిటేషన్. సో డిసెంట్, అజిటేషన్ ఉండడం వల్ల మింటో ఏం చేయాల్సి వచ్చింది? ఒక క్యారెట్ స్టిక్ పాలసీని తీసుకురావాల్సి వచ్చింది ఆ డిసెంట్ని, అజిటేషన్ని డీల్ చేయడం కోసం. సో యాజ్ పార్ట్ ఆఫ్ క్యారెట్ స్టిక్ పాలసీ మోడరేట్స్ని అపీస్ చేయాల్సి వచ్చింది, ఎక్స్ట్రీమిస్ట్ని సప్రెస్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? మోడరేట్స్కి అపీస్ చేస్తూ ఒక క్యారెట్ లాగా స్టిక్ అనేది ఎక్స్ట్రీమిస్ట్లకు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు మోడరేట్స్ చర్యని పొలిటికల్ మెండికసీ అంటే రాజకీయంగా వాళ్ళు చేసే రాజకీయ భిక్షాటనగా పేర్కొన్నారు. సో వాళ్లకు మాత్రం సప్రెస్ చేయాల్సి వచ్చింది. ఈ సమతూకంలో అపీస్ చేయడం, సప్రెస్ చేయడం అనేది చేసే భాగంలోనే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 తీసుకొచ్చారు అని చెప్తూ మన క్వశ్చన్లో బెనివలెంట్ డెస్పాటిజం గురించి అన్నాడు కాబట్టి దీంట్లో 2 పదాలు ఉన్నాయి. ఉదారత్వం ఉంది, బెనివలెంట్ ఉంది, డెస్పాటిజం ఉంది, నీ అంతగా ఉంది.
సో ఎక్కడ నియంతగా వ్యవహరించారు, ఎక్కడ డెస్పాటిజం ఉంది, ఎక్కడ బెనీవలెన్స్ ఉంది అన్న దాన్ని ప్రస్తావిస్తూ ఆన్సర్లో మెయిన్ బాడీ రాద్దాం. సో ఇందులో చూస్తే మనం యాక్ట్ వాజ్ బెనీవలెంట్, ఎందుకు బెనీవలెంట్ ఉంది అనే దాంతో మొదలు పెడితే ఇట్ ఇంట్రడ్యూస్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ లెజిస్లేచర్. సో ఎన్నికల్ని ప్రవేశపెట్టారు చట్టసభలకు ఎన్నుకోవడానికి. సో అందుకు ఔదార్యం చూపించింది. సరే, మరి అయినా కానీ డెస్పాటిక్ కూడా ఉందంటున్నాం కదా, ఏ విషయంలో ఉందో చూస్తే యాక్ట్ వాజ్ డెస్పాటిక్ బికాస్ ఇట్ వాజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ యాజ్ లోకల్ బాడీస్ ఎలక్టెడ్ ప్రావిన్సెస్ ఇన్ టర్న్ ఎలక్టెడ్ ఇంపీరియల్ లెజిస్లేషన్. అంటే ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీలను ఎన్నుకుంటున్నాము, స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీని ఎలాగైతే ఎన్నుకుంటున్నామో, ఇదే విధంగా అప్పట్లో 1909లో తెచ్చిన చట్టం ప్రకారం ఏం చేస్తున్నారు, ఒక పరోక్ష ఎన్నికని ప్రవేశపెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ఒక సపరేట్ ఎలక్టరేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనకు తెలుసు కదా, ముస్లిం లీగ్ డిమాండ్ చేసిన దాని ప్రకారం 1909లో ఏమొచ్చింది, ముస్లిమ్స్కి వచ్చింది సపరేట్ ఎలక్టరేట్. ఆఫ్కోర్స్ 1919లో వేరే వాళ్ళకు కూడా వేరే ఎలక్టరేట్ క్రియేట్ చేశారు, సపరేట్ ఎలక్టరేట్ వేరే వాళ్ళకు కూడా. కానీ 1909లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ వచ్చింది కదా, అందుకు ఔదార్యం చూపించినట్టుగా కనిపించినప్పటికీ ముస్లింల పట్ల అది దేనికి దారి తీసింది, ఇట్ రిజల్టెడ్ ఇన్ కమ్యూనల్ డిస్హార్మనీ. కమ్యూనల్ హార్మనీ కాదండి, కమ్యూనల్ డిస్హార్మనీ. మత కలహాలు ఎవరితో, జస్ట్ మతాలతోనేనా, రిలీజియస్ క్లాషెస్ మాత్రమే ఉన్నాయా? కాదండి, ల్యాండ్ లార్డ్స్తో, ఛాంబర్ ఆఫ్ కామర్స్తో. ఎందుకంటే వాళ్లకు మాత్రమే ఏదో ఎక్స్ట్రా పవర్ వచ్చినట్టు, వాళ్లకు ఏదో ఎన్నుకునే అధికారాలు ఎక్స్ట్రాగా వచ్చినట్టుగా ప్రొజెక్ట్ అయ్యాయి కాబట్టి అది జరిగింది. ఇంకేంటి, మహిళలకు ఎటువంటి రిప్రజెంటేషన్ లేదండి. సో మహిళలకు ఎటువంటి రిప్రజెంటేషన్ లేకపోవడం ఒకటి, ఈ సపరేట్ ఎలక్టరేట్ ద్వారా వచ్చిన మత కలహాలు కావచ్చు, ఘర్షణలు ఎవరి మధ్య వచ్చాయి, భూస్వాములతో కావచ్చు, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న వాళ్ళతో, వీళ్ళతో వచ్చిన విభేదాలు డిస్పాటిక్గా ఉన్నాయంటున్నాం. సరే, దాని తర్వాతి పాయింట్కి వెళ్తే పవర్ టు మూవ్ రెజల్యూషన్స్ వేర్ గివెన్. సో చట్టసభల్లో ఒక రెజల్యూషన్ అనేది మూవ్ చేసే అవకాశం ఇచ్చారు కదా, మరి ఆ రెజల్యూషన్ అనేది బెనివలెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చా అంటే, మెనీ రెజల్యూషన్స్ వేర్ కాల్డ్ ట్రివియల్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ల్యాకింగ్ స్పెసిఫిసిటీ ఆర్ డిస్మిస్డ్ కాలింగ్ ఐరానిక్ ఎక్స్ప్రెషన్ అన్నారు. సో ట్రివియల్గా ఉందంటున్నారు, లేదా వ్యంగ్యంగా మాట్లాడే ఒక వ్యంగ్యమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అన్న ఉద్దేశంతో ఆ ఐరనీ అన్నట్టుగా మాట్లాడుతూ దాన్ని డిస్మిస్ చేయబడ్డది. ఇప్పుడు కూడా తెలుసు కదండి, స్పీకర్ చేతిలో ఉంటుంది రెజల్యూషన్ అనేది. అది ఉపయోగకరమైందా, అది మూవ్ చేయొచ్చా లేదా అన్న విషయంలో స్పీకర్ డిసిషన్ ఫైనల్ అంటున్నాం కదా. సో ఆ స్పీకర్ అది ట్రివియల్గా ఉందో, ఐరనిక్ ఎక్స్ప్రెషన్ను డిస్మిస్ చేస్తే అటువంటి ప్రొవిజన్ అప్పుడు కూడా ఉంది. సరే, ఇంకేం చేశారు అక్కడ, ఇంకేం అలో చేశారు, రెజల్యూషన్స్ని ట్యాక్స్ ఆల్టరేషన్స్ కోసం వాడారు. అంటే ఇప్పుడున్న పద్దుల పైన ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, పద్దులపై జరిగే చర్చలో రెజల్యూషన్స్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు పద్దుల మార్పుల విషయంలో. అదే ఏ విషయంలో డిసలౌ చేశారు, బడ్జెట్ ఎక్స్పెండిచర్. డిసలౌడ్ టు డిస్కస్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే ఆన్ డెట్. అంటే కావాలంటే బడ్జెట్లో మనకు ఎక్కడైతే మనం రాబడి అయితే ఉందో,
ఏ పద్దులు వడ్డించి, ఏ ట్యాక్సెస్ వేసి, ఏ పన్నులు వేసి రాబడి తెచ్చుకుంటున్నారో వాటి మీద చర్చ అయితే పెట్టచ్చు. కానీ ఇంతకుముందు తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ చెల్లింపులపైన ఎటువంటి చర్చను అనుమతించలేదు. మరి ఇట్లా సెలెక్టివ్గా ఏదైతే ఉందో అది ఇక్కడితో ఆగిందా అంటే లేదండి. ఇట్ అలౌడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగనిచ్చారు. సో క్వశ్చన్ అవర్ లాంటిది ప్రస్తుతం ఉన్నది దాన్ని అలౌ చేశారు. కానీ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఆన్సరింగ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆఫ్ హ్యాండ్. మీరు అడగండి ప్రశ్నలు, అయితే సమాధానం ఇవ్వాలో లేదో అనేది మా చేతిలో ఉంది, మాకు ఇష్టం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు అన్నట్టుగా వివరించారు. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఆఖరిలో రాశాను, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే నాన్ ఒఫిషియల్ మెజారిటీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో బ్రిటిష్ వాళ్ళే కాకుండా, ఆ ఒఫిషియల్సే కాకుండా భారతీయుల మెజారిటీ ఉన్నట్టుగా కనిపించింది. కానీ ఆ కనిపించిన వాళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళ కన్నా నామినేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ నామినేట్ వాళ్ళని కలుపుకుంటే మనకు అలా అనిపిస్తుంది సంఖ్యాబలం ఉన్నట్టు. నామినేటెడ్ వాళ్ళు నామినేట్ చేసింది ఎవరు? బ్రిటిష్ క్రౌన్. మరి వాళ్లకు అనుకూలంగా మాట్లాడితే మరి మెజారిటీ ఉన్నట్టుగా కాదు కదా, సంఖ్యాబలం ఉన్నట్టుగా కాదు కదా. సో ఇట్లా ఒక కంపారిటివ్ అనాలిసిస్ ఇస్తూ ఇట్లా కంప్లీట్ చేస్తే మరి దాని ఆ పార్ట్ నుంచి కొంచెం ముందుకు కదలొచ్చు. మరి ఇప్పుడు దాకా మనం కంపారిటివ్ అనాలిసిస్ ఇస్తూ ఇప్పుడు ఇంకేమన్నా మిగిలిపోయిన ఉన్నాయా, ఉన్న వాటిని సడన్గా మళ్ళీ మనం ఇక్కడ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలన్నాం. స్మూత్ ట్రాన్సిషన్తో ఇంకేం రాయాలనుకుంటున్నామో రాద్దాం. హెన్స్ ఏమన్నాం అంటే ఎక్సెప్ట్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్ లైక్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ బై గోపాలకృష్ణ గోఖలే, మోస్ట్ ఆఫ్ ద రెజల్యూషన్స్ డెంట్ పాస్. సో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మాత్రం పాస్ అయ్యాయి అంటున్నాం. ఎవరు ప్రవేశపెట్టినాయి? గోపాలకృష్ణ గోఖలే. ఇవి ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే ఈ పట్టిక ద్వారా కంపేర్ చేయడానికి కుదరలేదు, కానీ అది రాయడం ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తూ ఒక కన్క్లూషన్ వైపు వెళ్దాం. హెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909 వాజ్ కేర్ఫుల్లీ పైలటెడ్. చాలా జాగ్రత్తగా దాన్ని తెచ్చారండి. ఎందుకు? లార్డ్ మోర్లీ బ్రిటిష్ పార్లమెంట్లో ఎలెక్టెడ్ ఆటోక్రసీని కంటిన్యూ చేయాలి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కన్నా అని ఉద్దేశించి బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కాబట్టి దాని రిజల్ట్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒక బెనివలెంట్ డెస్పాటిజంగా తయారైంది అని చర్చిస్తూ ఇక్కడితో ఆన్సర్ ముగుస్తుంది. మీకు ఈ ఆన్సర్కి ఇంకేదన్నా వేరే పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా, నెక్స్ట్ వీడియోస్ కోసం కావాల్సిన సజెషన్స్ ఏమన్నా ఉన్నా కామెంట్లో చెప్పొచ్చు. సో అప్పటి వరకు మీకు ఇంకేమన్నా వేరే మంచి క్వశ్చన్తో, వేరే సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్.